ఎక్కడి నుంచి ఎక్కడికైనా వేగంగా వెళ్తున్నారు. ఈ ట్రాఫిక్ జామ్ల నుంచి తప్పించుకుంటున్నారంటే ఆ మెట్రో రైల్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జైపాల్ రెడ్డి గారు కష్టపడి ఈ జంట నగరాలకు మెట్రో రైలు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఉన్న ఫ్లైఓవర్లన్నీ మన అడిగిమట్టి ఫ్లైఓవర్ నుంచి మొదలు పెడితే తార్నాక ఫ్లైఓవర్ అయినా, పంజగుట్ట ఫ్లైఓవర్ అయినా, పివి నరసింహారావు ఫ్లైఓవర్ అయినా, ఎక్కడైనా రోడ్ల వెడల్పు కార్యక్రమం, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఫ్లైఓవర్లు, నక్లెస్ రోడ్లు, ఆ అభివృద్ధి కార్యక్రమాలు, ట్యాంక్ బండ్ ప్రాంతం అభివృద్ధి ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయంలోనే జరిగింది. ఆనాడు నాగేందర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు, అంజన్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా ఉన్నప్పుడే ఈ అభివృద్ధి జరిగింది. ఇదే కాదు, ఇవాళ జంట నగరాలలో ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి లక్షలాది మంది ఉద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది. ఐటీ పరిశ్రమ, ఫార్మా పరిశ్రమ, ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పరిశ్రమలే ఈరోజు మన కళ్ళ ముందల ఉన్నాయి. అంతెందుకు, ఇవాళ కేటీఆర్ అప్పుడప్పుడు శిల్పారామం దగ్గర సెల్ఫీలు తీసుకొని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటుంటాడు. ఓరి పిచ్చోడా, ఆ శిల్పారామం కట్టింది కూడా మా కాంగ్రెస్ పార్టీ సనాసి. ఆ సంగతి మర్చిపోకని ఇవాళ కేటీఆర్కు గుర్తు చేస్తున్నా. మిత్రులారా, ఔటర్ రింగ్ రోడ్డు, అదేవిధంగా అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు హాస్పిటల్స్ను హైదరాబాదు నగరంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించింది కాబట్టి ఈరోజు ఈ నగరానికి ఇంత పేరు వచ్చింది. ఈ హైదరాబాదు నగరం ఈరోజు విశ్వ నగరంగా మారింది అనంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే. మరి నేను ఇవాళ అడుగుతున్న కేటీఆర్ను, కేసీఆర్ను, 10 సంవత్సరాలు మీరు కూడా మంత్రులుగా, మున్సిపల్ శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిండ్రు కదా, మీరు తెచ్చిన పరిశ్రమ ఏదో చెప్పండి, మీరు చేసిన అభివృద్ధి ఏదో చూపించండి, మీరు ఈ నగరానికి తెచ్చిన నిధులేంటివో ఈరోజు చర్చ పెట్టండి. ఆనాడు మేము తీసుకొచ్చిన వాటిని ఇవాళ మీరు వాటి ముందర సెల్ఫీలు దిగి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్నారు. మీరు తెచ్చింది ఏంది లేదు. ఈరోజు కోనసీమ నుంచి చిత్రసీమ వరకు చేసిన అభివృద్ధి మేము, ఆ అభివృద్ధిని చూపించి మీరు దోసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూతా ఈరోజు భూములను దోసుకున్నారు తప్ప మీరు తీసుకొచ్చింది ఒక్కటి కూడా కొత్తది లేదు.